తాజాగా వెలుగులోకి వచ్చిన గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ అరాచకాలు. గన్నవరం మండలం కేసరపల్లిలో వంశీకి చుక్కలు చూపించిన టీడీపీ యువకులు. టీడీపీ నేత పొట్లూరి బసవరాజు ఇంటిపై దాడికి వెళ్లిన వంశీని అడ్డుకున్న కేసరపల్లి గ్రామస్తులు. నీ రౌడీయిజం ఇక్కడ కాదు అంటూ వంశీని తరిమికొట్టిన టీడీపీ యువకులు. టీడీపీ నేతలు ఎదురు తిరగడంతో కారులో వెనక వైపు నుంచి వెళ్లిన వంశీ మనుషులను భయపెట్టడానికి మొదలుపెట్టాడు. అతను ఏదో అతనికి ఎగ్నిస్ట్గా పార్టీకి పనిచేస్తున్నామనే కక్షతో ఈ విధమైన చర్యలన్నీ చేస్తూ ఉన్నాడు. అతను మా ఇంటి ముందు కారు తీసుకొచ్చి పెట్టాడండి వంశీ, మాజీ ఎమ్మెల్యే. అక్కడ మేము నిలబడ్డాం, ఇది ఓటింగ్ గురించి చూసుకుంటా నిలబడితే అతను కారు సీరియస్గా రివర్స్ చేసుకుంటా వస్తూ ఉంటాడు. ఒక ఆయనకి తగలబోయింది. ఏంటిది ఇతను రివర్స్ చేసేటప్పుడు నిదానంగా రావాలి కదా అన్నాడు. అతను సీరియస్గా చూసి ట్రా అంటున్నాడు. ఆయన పక్కకు వచ్చాడు. నేను ఆయన తీసుకొచ్చినాక రివర్స్ చేసుకుని బూతులు తిట్టుకుంటా హార్న్ వేసుకుంటా బాగా. మా సీసీ కెమెరాలో మొత్తం రికార్డింగ్ ఉంది. ఈ విధంగా వచ్చి మా ఇంటి ముందు పెట్టాడు. అక్కడ రండి, చాలా అడ్డుగోలుగా ఉందన్నమాట అతని ప్రవర్తన. This is the fourth time ఇవాళ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఊళ్ళో మా వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పటికి ఆ టాగిపోయి చూస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి బూతులు తిడుతున్నాడు. ఎవరు వీళ్ళందరూ నా గ్రామస్తులు, వీళ్ళందరూ ఇలా జరుగుతుందని వచ్చారు. వీళ్ళందరూ చూసి అతను అమ్మట ఒక 20-30 మంది కారులో వచ్చిన వాళ్ళు, బయట ఊరాళ్ళు ఆగం చేయడానికి కూర్చుని కేకలు పెడతా ఉండవు. పోలింగ్ స్మూత్గా జరుగుతుంది. పోలింగ్లో అతనికి మైనస్ పడుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నాడు. అతను ఈ పిచ్చి పనులు ఈ గ్రామానికి కదండి, అతను అన్ని గ్రామాల్లో చేస్తున్నాడు.